ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఖాళీలో అందరూ బాగున్నారా? లేకపోతే ఒంట్లో బాగాలేని వాళ్ళ, లేదా పనులకి వెళ్ళారంటారు, నాకు తెలియదు. చాలామంది లేరు కదా, వీళ్ళందరికీ ఒంట్లో బాగాలేదా, లేకపోతే ఉపాధి పని చేస్తున్నారు చాలా చోట. ఆదివారం కూడా నేను చాలామంది చూసాను, పెదపూడిలో చేస్తున్నారు, ఇక్కడెక్కడో చూశాను, అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు వెళ్ళారంటారు. ఎవరన్నా ఏమైనట్టు మరి జనం అంతా? అంటే బాగోపోతే చెప్పండి, కొంచెం వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం. బాగుండి కూడా రాలేదంటే మరి తర్వాత వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చేయలేం. దేవుని సన్నిధిలో మనం ఉండుట, దేవునితో గడుపుట, అది మనకు మన కుటుంబానికి ఏమని చెప్పబడ్డది? ఆశీర్వాదం అని చెప్పాడు. ఒక దినము ప్రభువు సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అంటున్నారు. పనికి వెళ్తే కూలి కనబడుతుంది, కానీ మందిరానికి వస్తే డబ్బులు కనపడవు. కనిపించే కూలి ఏమవుతుందో మనకు తెలియదు, కనబడిన ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ఈ ఆశీర్వాదం మనకు కనబడింది, ఇది మన కంటికి కనబడదు, హృదయానికి అగోచరం అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఉదయకాలపు వేళలో మరెందుకు జనాలు నిర్లక్ష్యం చేస్తారో నాకు తెలియదు, కానీ వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి నేను మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు వేళలో ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసిలా ప్రభుని స్తుతించటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. చాలా భయంకరమైన దినాలు కదా. మంగళవారం నైట్ అనుకుంటాను, బెల్లంపూడి రోడ్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ధాన్యం లోడ్ ఎగుమతి చేస్తున్నటువంటి లోడు చేస్తున్న మనుషుల్ని ఒక ఆర్టీసీ బస్సు వేగంగా గుద్దేసింది. అక్కడికక్కడే 4 చనిపోయారు. 4-5 హాస్పిటల్లో ఉన్నారు. అందులో 2 సీరియస్ అని ఇప్పటికీ చెప్తా ఉన్నారు. ఒక గంట అరగంట అయితే వాళ్ళు పని ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంటికి వెళ్ళిపోతారు. అంత సడన్గా అలాగ అకాల మరణం వాళ్ళు చెందుతారని ఎవరు ఊహించలేదు. ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు, ఒక అతను స్పాట్లో చచ్చిపోయాడు, ఒక అతని మీద ఇలాగ వెళ్ళిపోయింది బస్సు. ఇవన్నీ కూడా మొత్తం చర్మం లేచిపోయి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఏమవుతాడో తెలియదు. 2 అన్నదమ్ములు ఆ ఇంట్లో, అందులో ఒకడు చచ్చిపోయాడు, ఒకడు పాపం 13 రూపాయలు, ఒక అతను సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? రేపు ఏం జరుగుద్దో మనకి తెలియదు. ఈ క్షణం మనం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏం జరగబోతుందో కూడా మనకి తెలియని వారం. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, దీపం ఉండగానే, సమయం ఉండగానే ఏదైనా, ఈ సమయం గతించిపోద్ది, ఏం చేయలేం. దీపం మారిపోద్ది, ఏమీ చేయలేం. అందుకని చాలామంది ఏమనుకున్నారంటే ఎలాగపోతే ఏమవుద్దిలే అనుకుంటున్నారు. ఒకవేళ గుడిలో రాకుండా, దేవునితో సహవాసం లేకుండా దీపం మారిపోతే నరకానికి పోతాం. రక్షణ పొందేశాను కదా, నేను గుడికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటున్నారేమో. నిర్లక్ష్యం చేస్తారు సంఘాన్ని, తర్వాత ఇబ్బంది పడతారు మీరే. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలా? ఉపయోగించుకోవాలా. దేవుని సన్నిధిలో అలా ఉపయోగించుకోగలిగితే మనం ధన్యులవుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గత 3 వారాలు నేను వాక్యం చెప్పలేదు. పిల్లలే దేవుని యొక్క వాక్యం చెప్పారు. సమయాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఇంక నేను వేడి ఎక్కువ ఉన్నది కనుక వాళ్ళ చేతే ముందుగా వాళ్ళని రమ్మని సమయానికే ముగించడానికి కొరకు వాక్యం చెప్పించాం. కానీ పెద్దోడు ఈరోజు రాబర్ట్ గారి చర్చిలో 3 ఆరాధనలు జరుగుతాయి, 3 చోట్ల. ఒక చోట 2 ఆరాధనలు, ఒక చోట మరో ఆరాధన ఇరిసిమండలు. ఈ 3 ఆరాధనలో కూడా వాక్యం చెప్పడానికి కోసం మొన్నటి వారం నుంచి పొట్టాడుతుంటే ఈ వారం వెళ్ళమని చెప్పాను నేను. ఆవిడ పెద్దోడు అక్కడ దేవునికి సంధిలో వాడబడుతూ ఉన్నాడు. కాబట్టి
కొద్ది నిమిషాలు దేవుని సందులో మనం వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. ఇక్కడున్న వారిగా ఏదైనా సమస్య, ఇబ్బంది, ఇరుకు, కష్టం, నష్టం, వ్యాధి, బాధలు ఇవేమి అయినా సరే నాకు ఏమీ లేవండి, నేను హ్యాపీ అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉంటే 2 చేతులపై గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. లేదండి, అన్ని బాధలు, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక బాధలు, శారీరక బాధలు, ఇంట్లో ఇబ్బందులు, సమాధానం లేదు, చాలా సమస్యల్లో మేము ఉన్నాం అన్న వాళ్ళు ఒకసారి ఇలా చేయి చూపించండి. లేవో కనవాళ్ళందరూ మరి ఇందాక చెయ్యి ఎత్తకపోయి ఇప్పుడు చెయ్యి ఎత్తకపోతే ఇంకేమనుకోవాలంటే వాళ్ళు చెవు గలవాడు వినుడుగాక అన్నాడు. అంటే చెవులుండి బదిరిలేని వాళ్ళు అనుకోవాలి. నిజమండి, మనందరికీ ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. చదువుకున్నవాడికి చదువుకున్న విషయంలో బాధ ఉంటుంది. వివాహం చేసుకున్నవాడి కుటుంబ వ్యవస్థలో ఆ బిడ్డలు నడిపించుకోవటంలో, ఆర్థికంగా పోషించబడడంలో బాధలు ఉంటాయి. ఆ శారీరక వ్యాధి బాధలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే బాధలు అనేవాడు లేనివాడు ఎవడు ఈ లోకంలో లేడు. ఉన్నాడు ఎవడైనా? కనుక బాధలు ఉన్నాయి కదా మనందరికీ. ఈ బాధలు ఉన్నటువంటి మనం ఈ బాధలు ఏం చేయాలా? ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పాలి? ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 142వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చదువుదాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నిజమే, బాధలు లేనివాడు లేడు, సమస్య లేనివాడు లేడు, కష్టం అనేది లేనివాడు లేడు, ఆర్థిక ఇబ్బందులు అనేవారు లేనివారు లేరు. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? బలహీనపరుస్తూనే ఉంది. కనుక మనందరికీ ఉన్నది ఏంటి తెలుసా? బాధలున్నాయి, బాధలున్నాయి, బాధలున్నాయి. ఏమున్నాయి? బాధలున్నాయి. ఈ బాధలు ఏం చేయాలా? ఎవరితో చెప్పుకోవాలా? చూడండి, దావీదు ఎవరితో చెప్తున్నాడు? నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేనేం చేసుకున్నానో చెప్పుకుంటున్నాను. ఇలాగ ఎంతమంది మీ బాధలు ప్రభుతో చెప్పుకునేవారు ఉన్నారు? ఎంతమంది చెప్పుకుంటున్నారు? ఏమంటే ఎంతమంది ప్రభుతో ఈ బాధలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు? ఈ దేవునికంటే లోకంలో మనుషుల దగ్గర ఎక్కువ మంది చెప్పుకుంటారు బాధలు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అది తప్పు అని అంటాను నేను. మనకున్నటువంటి బాధ, మనకున్న కష్టం, మనకున్న సమస్య, మనకున్న వ్యాధి ఎవరైతే దానికి పరిష్కారం చూపగలరో, విడుదల ఇవ్వగలరో మనం ఆయనతోనే చెప్పుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనుషుడు ఎవడైనా మనకు బాధకు విడుదల ఇస్తాడా? మరి ఎందుకు మనం మనుషులతో చెప్తాం? కొంతమంది భార్యలు భర్త కోపం మీద, భర్త కొట్టినా తిట్టినా ఆడి మీద ఉన్న కోపం చేత అతని దగ్గర లేని విషయాలు కూడా బయట వాళ్ళ దగ్గర చెప్తారు. వీళ్ళు ఏం చెప్పుకొని ఇలా చేశాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరు సమాధానం పడతారు. కానీ ఆ మాటలు తిరిగి వస్తాయా? చాలామంది ఎక్కడ చెప్పేస్తారు? ఈదిలో ఎల్లడ చేస్తారు. కొంతమంది భర్తలు భార్యలను ఎల్లడ చేస్తూ ఉంటారు. కొంతమంది బిడ్డలను తల్లిదండ్రులను ఎల్లడ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని అదమాయించుకోవటం, సరి చేసుకోవటం చేతకాక మా పిల్లోడు మా పిల్లోడిని ఇలా పాడు చేసేసారు అలాగని ఈ తల్లులే బయట ఏం చేస్తారు తెలుసా? ప్రసారం చేస్తారు. నేను అంటాను ఇవన్నీ తప్పు అంటాను. భర్త లోపమున్నా, భార్య లోపమున్నా, బిడ్డలలో లోపమున్నా మనం చెప్పుకోవాల్సింది ఎవరితో తెలుసా? మనం బాధలన్నిటి నుంచి నివారణ ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరే మనం మనవి చేసుకోవడం తప్ప ఇలాగూ బయట మీరు ఎల్లడి చేయటం వల్ల మీ కుటుంబము బయట మనుషులకి ఏమైపోతారు తెలుసా? లోకువైపోతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నిజమే కదా? మీ పిల్లోడు ఇంటికి రాలేదండి, 10 అయినా రాలేదండి, ఏం చేయాలా? కొంచెం కనిపెట్టాలి. కానీ ఏం చేస్తారు? అలాగెలా తిరిగేస్తారు.
రోడ్డు మీద ఉండి కేకలేడతారు, పిల్లో పిల్లో అని కేకలెట్టే వాళ్ళు ఉంటారు, పిల్లోడు అని కేకలేడతారు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ పిల్లలు ఇంటికాడ లేదు ఎక్కడికో పోయిందేమో, చూడు అలా కేకలెడుతుంది అనుకుంటారు. అల్లరి ఎవరు చేశారు? ఇప్పుడు పిల్లల్ని అల్లరి ఎవరు చేశారు? తల్లులుగా మీరే. ఇప్పుడు పిల్లోడు అన్నాడు, రాలేదు 10 గంటల దాకా, వస్తాడు చూడాలి. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు బాబు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఇంత లేట్ ఎందుకైంది అని ఇంటికాడ మనం అదమాయించాలి. ఇంకెప్పుడు అలా తిరక్కు అని తిట్టాలి. ఎక్కడ? ఇంట్లో. కానీ ఏం చేస్తాం? ఇది ఎక్కేసి కనపడ్డవాడు, మా పిల్లోడు కనిపించాడా, మా పిల్లోడు కనిపించాడా, మా పిల్లోడు ఉంటే కేకయ్యరా, ఇలాగ ఊరందరికి చెప్పేస్తారు. ఆడేమి లేనట్టు ఇంటికాడ తెలిసిపోతుంది ఊరంతానే ఎక్కడికో పోయినట్టు. ఆలోచన చేయండి ప్రియదేవుని, చిన్న చిన్న విషయాల్లో మనం జనాలకు ఏమైపోతున్నో తెలుసా? లోకుపోతాం. కాబట్టి నేను చెప్తున్నాను, మనం మన బాధలు చుట్టుపక్కల వారికి కాదు చెప్పుకోవాల్సింది, మన బాధలు ఇరుగు పొరుగు వారికి కాదు మనం చెప్పుకోవాల్సింది, మన బాధలు మన తోటి వారికి కాదు మనం చెప్పుకోవాల్సింది. మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి తెలుసా? బాధ లేనివాడు లేడు, కష్టం లేనివాడు లేడు, సమస్య లేనివాడు లేడు, ఆర్థిక ఇబ్బందులు లేనివాడు లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. ఆ సమస్య ఎవరితో మనం చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పాలండి? మీరు ఎవరితో చెప్పుకున్నారో ఆలోచన చేసుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి బుడుబుడు దుఃఖాలు తీశారో చూసుకోండి. దాని ద్వారా మీ కుటుంబం ఏమవుతుంది తెలుసా? బయట వారికి లోకువై, నీకంటే ఎక్కువ లోకుగా అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటుంది పిల్లల్ని. అవతల వ్యక్తి మీ భర్తను, నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి తెలుసా? నీవే ఒకరోజు నీ బాధ అంతా చెప్పేసుకున్నావు. చెప్పుకుంటే పోద్ది అంటుంది మొన్న ఒక ఆవిడ. బాధ చెప్పుకుంటే పోద్ది అంటే ఎక్కడికి పోద్ది? కొత్త బాధ వస్తుంది. ఊరందరూ అడుగుతారు నిన్ను, ఇలాగంట కదా పిల్ల, ఇలాగంట కదా, ఇలాగని చెప్పిందా మంచి అని చెప్తుంది అందరూ. ఆ బాధలు తట్టుకోలేవు నువ్వు. దయచేసి నేను అంటాను, నువ్వెవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధం అంటే మనుషుడు ఎవడు వాటన్నిటికీ విడుదల ఎవడు? మీరు రండి 34 కీర్తన 3వ వచనం మనం చదువుదాం. యెహోవాను గనపరచుడి. చూడండి, దావీదు చెప్తున్న మాట, నేను యెహోవా దగ్గర విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు తెలుసా? తప్పించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు తప్పించారని చెప్తున్నాడు? బాధలు, సమస్యలు, కష్టాలు, ఇరుకులు అనేవి వస్తాయి. కానీ ఈ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో విడుదల కలిగించేవాడు, విచారణ చేసే ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన దగ్గర చెప్పుకుంటే విడుదల ఇచ్చేవాడు ఎవరో తెలుసా? మనము కలిగి ఉన్న దేవుడు, మనం నమ్మిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని బాధలు ఎవరి దగ్గర చెప్పుకోవాలా? నేను యెహోవా దగ్గర విచారణ చేశాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాడని చెప్తున్నాడు. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, బాధల్లో, భయములో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, శారీరక వ్యాధి బాధలు మన చుట్టుముట్టి బిడ్డల ద్వారా సమాధానం లేక, భర్త ద్వారా సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక ఒకవేళ ఉంటుంటే, ప్రభు అయిన యేసు ఒక్కడే వాటన్నిటికీ పరిష్కారం. ఆయన ఒక్కడే మనకి ఏమి ఇవ్వగలడో తెలుసా? విడుదల ఇవ్వగల దేవుడు. కనుక నీకు కలిగిన భయాలను బట్టి ఎవరి దగ్గర విచారణ చేయాలా? దేవుని దగ్గర మనం ఏం చేయాలంట? విచారణ చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ అదే చేస్తున్న 143వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపములకు చెవియొగ్గు, నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. ఇదే చేస్తున్నాడు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో తన యొక్క బాధ అంతా దేవునికి చెప్పుకుంటున్నాడు. ఈ రోజు నుంచి నా ప్రియ సహోదరి సహోదరులు, మన బాధ అంతా ఎవరితో చెప్పుకోవాలి తెలుసా? దేవుడికే చెప్పుకోవాలి. ఆయన తెప్పేవాడు కాదు, పొడిచేవాడు కాదు, గేలి చేసేవాడు కాదు, అపహాసం చేసేవాడు, పరిహాసం చేసేవాడు అసలే కాదు, నేను త్రోసివేసేవాడు అసలే కానే కాదు. నీకు కలిగిన భయములన్నిటి నుంచి, నీకు కలిగిన బాధలన్నిటి నుంచి, నీకు వచ్చే ఇబ్బందులన్నింటి నుంచి ఆయన నీకు ఏమి ఇవ్వగలడో తెలుసా? విడుదల ఇవ్వగల దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
అందుకని ఎవరితో చెప్పుకోవాలి మనం? ఏ మనుషుడైనా నమ్మదగినోడు ఉన్నాడా? ఎవరైనా సరే ఈరోజు లోకం ఎలాగుంది తెలుసా? మనం అన్నామంటే దానికి ఇంకో 4 వేసి చివరిని ప్రసారం చేసే పరిస్థితి నాడు ప్రజలు ఉన్నారు. అయ్యో ఎందుకో తన కష్టాన్ని చెప్పుకుంది, మనం ఎందుకు ఈ విషయాన్ని బయట చెప్పాలా అని అనుకునేవారు లేరు. మన కష్టమంతా విన్న తర్వాత ఆ కష్టాన్ని సాటించే వాళ్ళు ఉన్నారు. అందుకే దావీదు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన ఎవరికి చెప్పుకున్నాడంటే దేవునికి చెప్పుకున్నాడు. తన బాధలన్నీ మనుషులకు చెప్పలేదు, తన కష్టం మనుషులతో చెప్పలేదు, తనకున్న ఇబ్బంది మనుషులతో చెప్పలేదు. ఆయన అంటున్నాడు, యెహోవా నా విన్నపాన్ని ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు. ఇదిగో నేను బాధలో ఉన్నాను, ఇదిగో నేను కష్టంలో ఉన్నాను, ఇదిగో నేను శ్రమలో ఉన్నాను, ఇదిగో ఈ సమస్యలో ఉన్నాను, ఇదిగో శత్రువు నన్ను తరుముతున్నాడు, ఇదిగో శత్రువు నా ప్రాణం తీసేస్తున్నాడు. ఈ బాధలన్నీ ఎవరితో చెప్పుకున్నాడు తెలుసా? ఆయన దేవుని దగ్గర విచారణ చేసేటట్టు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 140వ కీర్తన 6వ వచనం చూడండి. చూడండి ఎక్కడ విజ్ఞాపన చేశాడు? అయినను నేను యెహోవాతో ఎలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు ఏమొగ్గు చెవియొగ్గు. నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నన్ను ఆదరించేవాడవయ్యా, నువ్వు నన్ను నడిపించేవాడవయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండేవాడవయ్యా. ఇదిగో నన్ను ఎడువను ఎడబాయినని నాకు వాగ్దానం చేసిన దేవుడవయ్యా. ఇదిగో నీ దగ్గర నేను విన్నపాలు ఏం చేసుకుంటున్నానో తెలియజేసుకుంటున్నాను. విన్నపాలు విన్ను దైవమా. ఏ దైవం అంటే ఆయన మనుషుని యొక్క విన్నపాలు వినే దైవం. వారు కలిగిన కష్టాల నుంచి విడిపించగలటువంటి దేవుడు ఆయన. అందుకే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలాగుంటాడంటే తెలుసా? సమీపమైన దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, నీ బాధలు, నీకు కలిగిన భయాలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు మనుషులతో పంచుకోవద్దు. ఎవరు మనకి నమ్మదగిన వాళ్ళు కాదు, ఎవడు మన బాధను బాధగా భావించే వాళ్ళు లేరు. దాన్ని ఏం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? అపహాసం చేసే వాళ్ళు ఉన్నారు, పరిహాసం చేసే వాళ్ళు ఉన్నారు, ఎట్టకారాలు ఆడే వాళ్ళు ఉన్నారు, ఏళన చేసే వాళ్ళు ఉన్నారు, గేలు చేసే వాళ్ళు కనబడుతున్నారు సమాజంలో. దానికి ఏ మనుషుడికి నీ బాధ చెప్పొద్దు, ఏ మనుషుడి దగ్గర మనం కన్నీళ్ళు పెట్టొద్దు, ఏ మనుషుడి దగ్గర ఏడవద్దు, ఏ మనుషుడి దగ్గర కృంగిపోవద్దు. ఏ మనుషుడి దగ్గరైనా సరే, ఎవరితో మనం మాట్లాడుతున్నా సరే బాధను లోనుంచుకుని హ్యాపీగానే సంతోషంగానే మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మొక్కాలు వికారం చేసుకోవద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏముందమ్మా 3 రోజుల మంది నుంచి ఇంట్లో ఏమీ లేదు, పొత్తున్నాం అనేటువంటి సంగతి బయటికి చెప్పుకోవద్దు. ఏం ఉపకారం లేదో ఏళ్ళం చేస్తారు. కానీ ప్రభు పాదాల మీద పడు, కన్నీళ్ళు కార్చి ఏడువో, నీ బాధ అంతటికి ప్రభు దగ్గరే పరిష్కారం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన పరిష్కారం చేయటం ప్రారంభిస్తే ఏ శక్తిని ఎదుట నిలవలేదు, ఏ అడ్డుబండని ఎదుట ఉండదు. ఎందుకంటే ఆయన అన్నాడు, విశ్వసించి నువ్వు ఆజ్ఞాపిస్తే పర్వతం వెళ్ళంటే ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది అన్నాడు. పర్వతం లాంటి శ్రమలు వచ్చిన, కొండలాంటి మరి సమస్యలు నేను చుట్టుముట్టిన వాటన్నిటికీ యేసు నామములో ఏం కలుగు తెలుసా? గొప్ప విడుదల కలుగుద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీరు చూడండి, 42వ కీర్తన 1వ వచనంలో మీరు చూస్తే 142 చాలా అమ్మ చూడండి, ఏమెత్తి ఎలుగెత్తి నేను యెహోవాకు ఏం చేస్తున్నానో మొరలెడుతున్నాడు. వెలుగైనటువంటి యేసు, నేను లోకమునకు ఏమై ఉన్నానో వెలుగై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో
నాకున్న సమస్య విడుదల కలుగును గాకనంటే మనం ఆజ్ఞాపించాలట. అధికారం ఎవరిచ్చారో? దేవుడు మనకిచ్చాడు. నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వేం చేయగలుగుతావు? చూడగలుగుతావు. ఎవరైతే యేసు నామమును అడుగుతారో, కుమారుడు నామమును మహిమపరచడానికంటే తండ్రి అడుగు వాటన్నిటినీ ఆయన ఇచ్చేవాడై ఉన్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తలపోటు వచ్చేస్తుంది అనుకుందాం. మోకాల మీదకి రండి. ప్రార్థన చేస్తూ యేసు నామములో ఇప్పుడే నా తలలున్న బలహీనత నన్ను విడిచి పోవునుగా కానీ ఆజ్ఞాపించి విశ్వాసంతో నువ్వు ప్రార్థన ముగించేటప్పుడు నీకు విడుదల కలుగుతాయి. యేసు నామములో అద్భుతాలు మనం చూడగలుగుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అందరు చప్పలు కొట్టి పాడండి. అందరు నా వైపు చూసి పాడండి. యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. అందరూ ఇంకొంచెం గట్టిగా. లయం లయము. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. యేసు నామములో పో అంటే పోద్దట. యేసు నామములో విడుదల కలుగునుగా కనంటే అక్కడ విడుదల కలుగుద్దట. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఎలుగెత్తి నేను యెహోవాకు ఏం చేస్తున్నానో మొరపెడుతున్నాను. తండ్రి గణపరచబడినట్లు కుమారుడు నామములో ఏదైతే అడుగుతామో అది ఆయన ఏం చేస్తాడట? చేస్తాడట. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? పో అనాలా. పోతుంది. జడితే జడిపిస్తుంది, రోగం జడిపిస్తుంది, దెయ్యం జడిపిస్తుంది, సమస్య మనల్ని కృంగజేస్తుంది, బాధలు మనల్ని కృంగజేస్తాయి. యేసు నామములో నన్ను శోధిస్తున్నటువంటి అపవాది నన్ను విడిచిపో అంటే పోద్ది. సమస్య నన్ను విడిచిపో అంటే పోద్ది. రోగం నన్ను పొమ్మంటే పోద్ది. విశ్వాసముతో నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు సన్నిధిలో నువ్వు గద్దించాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. అది యేసు నామం. ఆయన నామమునెత్తి మనం ప్రార్థన చేయాలి. ఆయన నామమునెత్తి మనం ప్రార్థన చేస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. నువ్వు నమ్మండి. అందుకే మీకు మొన్న వారం కాక శుక్రవారం చెప్పాను, మనం 3 సంగతులు కలిగి ఉండాలి ఇంట్లో అని చెప్పాను. ఎంతమందికి గుర్తున్నదో చెప్పాలి. ఎంతమందికి గుర్తున్నాయి? మనం ఏది కలిగి ఉండాలి? మొట్టమొదటిగా మన ఇంట్లో ఏది వెలిగించాలి? ఇంకా క్యూ చెప్పాను, ఇంకంతకంటే జ్ఞాపకం చేయలేను. చెప్పండి. 1, మన ఇంటిలో ఏ దివిటి వెలగాలి? ఎప్పుడు? ప్రార్థన అనేటువంటి దివిటి వెలిగించాలి. మన పిల్లలకి జ్వరం వచ్చిందండి, పడుకొని ఉన్నారండి, మనం ప్రార్థన దివిటి వెలిగించాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ బిడ్డలున్న బలహీనత పోవునుగా కనాలట. వెంటనే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడట. అనగలమా? అంటున్నాం అలాగని? అనలేం మనం. అనాలా? ఎప్పుడు అనగలుగుతాం? ఇప్పుడు అనడానికి ఏముండాలా? 2వది విశ్వాసం అనే ఏముండాలా? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. ఏ డాలు? విశ్వాసం. విశ్వాసంతోనే గద్దించాలి, విశ్వాసంతోనే ఆజ్ఞాపించాలా. అదే యాకోబు చెప్పాడు. ఏమని? విశ్వాస సహితమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన ఆ రోగికి ఏమిస్తాడు? స్వస్థత కలుగునని. ఏముండాలి మనలో? 1 ప్రార్థన అనేటువంటి దివిటి మన ఇంటిలో వెలుగుతూ ఉండాలా. విశ్వాసం అనే డాలు మనం చేత పట్టుకోవాలా. 3వది వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనం ధరించాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం.
ఈ 3 మనలో ఉండాలి. అప్పుడు యేసునామములో మనం ఏది అడిగితే అది కార్యాన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడట. యేసునామములో మనం గద్దించాలి. యేసునామములో సమస్య నన్ను విడిచిపో, యేసునామములో ఈ బాధ నన్ను విడిచిపోని. ఎక్కడ బాధ ఉందో అక్కడ మనం కుడిచే వేసుకుని యేసునామములో ఈ తల బలహీనత నన్ను విడిచిపోవును గాక అని ఆజ్ఞాపించు. నీకు వెంటనే ఏం కలుగుద్ది తెలుసా? స్వస్థత కలుగుద్ది. విశ్వాసం అనే డాలు మనం ఏం చేయాలా? మనం ఉపయోగించాలి. ఏ డాలు? విశ్వాసం అనే డాలు మనం ఉపయోగించాలి. నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడ చేయి వేసుకో. యేసునామములో నన్ను బలహీనపరుస్తున్నటువంటి ఈ నొప్పి ఇప్పుడే నన్ను విడిచిపోవునుగా కానీ ఆజ్ఞాపించు. నీకు వెంటనే దేవుడు స్వస్థత ఇస్తాడు. విశ్వాసం అనే డాలు మనం ఏం చేయాలా? ఉపయోగించాలి. ఏం చేయాలా? ఉపయోగించాలి. ఉంది మన దగ్గర, దాన్ని ఏం చేయాలి? వాడాలా. వాడకపోతే అక్కడ కార్యము మనము చూడలేము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దావీదు వాడుతున్నాడు, దేవుని దగ్గర చెప్పుకున్నాడు బాధలన్నీ, దేవుని దగ్గర విజ్ఞాపనలు చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు. ఒక మాట అంటున్నాడు, ప్రభువా, ఏ మనుషుడు నీ ఎదుట నీతిమంతుడిగా ఎంచబడరు? ఏ మనుషుడు నీ ఎదుట ఎలాగ ఎంచబడడు? నీతిమంతుడిగా ఎంచబడడు. నీవే నీతిమంతుడు తండ్రి. నీవు మమ్మల్ని నీతిమంతులుగా చేయాలి తప్ప, నీవు మమ్మల్ని నీతిమంతులుగా మార్చాలి తప్ప, ఏ మనుషుడు మమ్మల్ని నీతిమంతుడిగా, ఏ మనుషుడు నీ ఎదుట ఎంచబడలేడు ప్రభువా అంటున్నాడు. నిజమేనా? ఈ లోకంలో ఏ మనుషుడైన దేవుని ఎదుట నీతిమంతుడిని నేను చెప్పగలడా? చెప్పగల దమ్ము ధైర్యం ఉందా ఎవరికైనా? ఏ మనుషుడు నీతిమంతుడు లేడు. రోమా 3:11 చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని. అదే అధ్యాయం 22 చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ఎవడు చెప్పగలడు నీతిమంతునని? ఎవడు చెప్పలేడు. నా ప్రియ సహోదరులను, నీతిమంతుడిగా మనిషిని నెంచినవాడు, నీతిమంతుడిగా మంచిని మార్చినవాడు ఎవరో తెలుసా? నీవు నేను నమ్మిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన నీతి మనకిచ్చాడట. ఆయన నీతి మనకిచ్చాడు. ఎలాగిచ్చాడు? ఆయన రక్తములో కడగబడే ప్రతివాడు ఆయన ఎదుట నీతిమంతుడిగా మార్చబడేటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రోమా 5:9 ప్రకారంగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుంచి మనం ఏం చేయబడ్డాం? తప్పించబడి ఉన్నామంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ మనుషుడు నీతిమంతుడిగా ఆయన ఎదుట నిలబడలేడు, కానీ దేవుడే మనుషుని ఎలా మార్చాడు తెలుసా? నీతిమంతులుగా మార్చాడు. కనుక నేను నీతిమంతునని కానీ నేను ఫలానని కానీ చెప్పట్లేదు. ప్రభా, ఎవడు కూడా నీ ఎదుట నీతిమంతుడిగా ఏమవ్వలేడు, ఎంచబడలేడు. మేము పాపులమని ఆ సంగతి దావీదు చెప్పగానే చెబుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము నేర్చుకోవాల్సిన 2 సత్యాలు. ఒకటి, మన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలా? దేవునితోనే చెప్పుకోవాలి. దేవునికే తెలియాలి, ఇంకెవడికే తెలియకూడదు. రెండవది, మనం ఏమై ఉన్నామనే సత్యం దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. మనం ఎవరమో తెలుసా? పాపులం మనం. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అంటే ప్రభు తన రక్తము కార్చుట ద్వారా, ఆ రక్తములో కడగబడుట ద్వారా మనం ఎలాగ మార్చబడిపోయాం తెలుసా? నీతిమంతులుగా మార్చబడ్డాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఆ నీతి మనకిచ్చాడు. కాబట్టి బాధలన్నీ మనం ఆయనతో చెప్పుకోవాలా. రెండవది, మనం పాపులం అనే సత్యాన్ని మనం ఎరిగి ప్రభుని నీతిమంతుడిగా మనం ఎంచాలి. మూడవది, ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు అంటే చూడండి, 5వ వచనం. మన కీర్తనకు వచ్చేద్దాం. 5వ వచనం, పూర్వకాలములను ఏం చేసుకుంటున్నాను? జ్ఞాపకము చేసుకుంటున్నాను. నీ క్రియలన్నీయో నేను జ్ఞానించుచున్నాను. చూడండి, పూర్వకాలపు సంగతులన్నీ, పూర్వకాలపు దినములలో జరిగిన సంగతులన్నీ
నేనేం చేసుకుంటున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది మర్చిపోకూడదు. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కడు కలిగి ఉండవలసిందే. తను ఏ స్థితి నుంచి తీయబడ్డాడో, మొదట మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, ఆ స్థితిని మనం ఏం చేసుకోవాలి తెలుసా? జ్ఞాపకము చేసుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఏ స్థితి నుంచి తీయబడ్డామో, ఈరోజు ఈ స్థితి ఎవరిచ్చిందో తప్పకుండా మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. 77వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, 77వ కీర్తన 5వ వచనంలో, తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను? మనసు నాకు తెచ్చుకుంటున్నాను. ఈరోజు చాలామంది తొల్లటి దినాలు మర్చిపోయారు, మొదటి సంగతులు మర్చిపోయారు, ఆ పూర్వపు స్థితి ఎటువంటిదో మర్చిపోయి, స్థితి మారగానే, పరిస్థితులు మారిపోగానే వాడు మనసులో మార్పు కూడా వచ్చేసింది. ఏది మర్చిపోయాడో, ఏది జ్ఞాపకం ఉండలేదు మనుషుడికి? ఏ స్థితి నుంచి మనం తీయబడ్డామో ఆ మొదటి స్థితి మర్చిపోయారు. నేను పొద్దుట ఉదయకాలంలో పెదపుళ్ళు వాక్యం చెప్తూ ఎదురున్న పిల్లల్ని అడిగాను, ఎప్పుడైనా మట్టి కూర దాకా మీకు తెలుసా అని. అలాగే చూస్తున్నారు ఆ పిల్లలు. ఎందుకు ఆ పిల్లలకి మట్టి దాకా అనేది వీళ్ళకి తెలియదు. మట్టి కుండలో వీళ్ళకి తెలియదు. తెలుసా? దాపు ఉండేది కుండలాగా. ఇప్పుడున్న గుండెగిళ్ళ కంటే మా చిన్నప్పుడు అన్నీ ఏముండే? దాపుకుండ అనేవారు. కుండ, దాపుకుండ, కూర దాకా. జల్లిమూకుడు కూడా మట్టిదే ఉండేది. తెలుసా మీకు? శుక్రవారం సంతలో దాకలో, ముంతలో, కొండలో ఏం చేస్తూ ఉండేవారు? అమ్ముతూ ఉండేవారు. మనం వెళ్ళి కొని తెచ్చుకోవటం, అందులో వంట చేసుకోవటం. ఒకవేళ చేయి జారిందా 16 ముక్కలు అయ్యేదన్నమాట. కాబట్టి ఆ పగిలిన కొండ చిల్లుగిని పడితే దాన్ని మంగళం చేసేవారు. మంగళం అంటే ఏంటి? ప్రసన్న. మంగళం అంటే తెలుసా? ఐశ్వర్య నీకు తెలుసా? లక్ష్మి నీకు తెలుసా? పెద్దోళ్ళు చెప్పండి, మంగళం అంటే? ఇప్పుడు కుండ ఎలా రౌండ్గా ఉంటుందా? ఓ దెక్కిన బొరాడిని కాడ అలా పేడి తీసేసేవారు. అలా పేడి తీసేస్తే అలా కింద అంతా ఉంటుంది కదా, అది పొయ్యి మీద పెట్టి అందులో మిరగాలు అయిపోయేవారు. అంటే అప్పుడు ఏముండేవి కదా, ఈ మూకుట్లు, ఈ పెద్ద పెద్ద గిన్నెలు, ఇవన్నీ అప్పుడు లేవు. అప్పుడు ప్రజలందరికీ ఏంటి? మట్టితో చేయబడినటువంటి కుండలు, మట్టితో చేయబడిన దాకలు, వాటితోటే వారు భోజనాలు సిద్ధపరచుకునేవారు. ఇప్పుడు రాను రాను మళ్ళీ తిరిగి ప్రతి వాడు ఏమన్నాడు తెలుసా? ఆ కుండలో అన్నం తిన్నప్పుడే బాగుంది, ఆ కూర మట్టి దాకలో కూర వండుకున్నప్పుడే బాగుంది. ఇప్పుడు బాగలేదని చాలామంది పెద్దోళ్ళు ఆ పూర్వ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ దేవుని కృప వల్ల పూర్వం ఏముండేయో తెలుసా? కుండలు. ఒకవేళ మీరు నమ్మలేకపోతుంటే, ఎలీషా దగ్గరికి వెళ్ళినటువంటి ఒక శిష్యుని భార్య ఎలీషాతో ఒక మాట చెప్పింది. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం మీరు చూస్తే, అక్కడ ఎలీషా అడుగుతున్నాడు, అమ్మ నీ ఇంట్లో ఏమున్నది అని అంటే, ఆవిడ చెప్పింది, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరి ఏమీయో లేదు అన్నది. ఏముంది అంటే, ఆవిడ ఆ దినాల్లో నూనె కూడా ఎక్కడేసుకునేవారు? అర్థమవలేదా? ఎక్కడేసుకునేది? నూనె కుండ ఉంది మా ఇంట్లో అంటే నూనె కూడా ఎక్కడేసుకునేది? కుండలో ఉండేది నూనె. ఓకే, సాలైపోతే ఎదవరాలు ఏలియా దగ్గర ఏం చెప్పింది? మా ఇంట్లో బియ్యం పెట్టిలో కొంచెం బియ్యం, కొంచెం నూనె ఉన్నది అన్నదా? ఏమంది చెప్పాల. తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఎక్కడుంది? ఎక్కడైనా గిన్నెలో, బియ్యం పెట్టిలో ఇలాగని ఏమని చెప్పిందా? ఏమున్నది ఆవిడకి? కుండ కూడా లేదు. ఆవిడకున్నదేంటి తెలుసా? పిండి వేసుకోవడానికి తొట్టు ఉంది, అది చెక్క తొట్టే. ఆ తొట్టులో పిండి ఉంది. చిన్న బుడ్డిలో ఏముంది?
నూనె ఉంది ఆవిడకి. దీన్ని బట్టి ఆలోచన చేసే గతం ఎక్కడో మనం చరిత్ర మన పెద్దోళ్ళ దగ్గర మనం నేర్చుకోకపోయినా గత చరిత్ర అంతా కూడా ఎక్కడుందో తెలుసా? బైబిల్లోనే రాయబడ్డది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని మనం పెద్దోళ్ళు మన ఊరిలో ఉన్నప్పుడు ముసలోళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి సొల్లు కవర్లు చెప్పుకోకూడదు. వాళ్ళ దగ్గర పూర్వపు సంగతులు మనం తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారో, వాళ్ళు పడే కష్టాలు ఏంటో, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, వాళ్ళు ఎలా కలిసి ఉండేవారో, ఎలా తినేవారో, ఎలా పనిచేసేవారో అన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ మనం ఏం చేసుకోవాలి తెలుసు? అనుభవాలుగా నేర్చుకోవాలి. అదే చెప్తున్నాడు దావీదు, నేను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను ఎక్కడ తెచ్చుకుంటున్నానో, మనసునకు తెచ్చుకుంటున్నానో అవి తెచ్చుకోవాలి. మనసు మన స్థితి ఏంటో అది తెలుసుకోకపోతే స్థితి మర్చిపోయి ప్రవర్తిస్తాం. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేనే నీ ఎద్దుకు వచ్చి దీపస్తంభమును దాని చోట్లో నుంచి తీసేస్తానన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా? మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి స్థితిని మనసుకు తెచ్చుకోవాలా. ఈరోజు చాలామంది ఆ స్థితి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆ మొదటి స్థితి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, తన తొల్లిటి దినాలను పూర్వకాల సంవత్సరాలు ఎప్పుడు ఎక్కడ తెచ్చుకునేవాడో మనస్సునకు తెచ్చుకునేవాడు. మనల్ని ఏం చేయమన్నాడు దేవుడు అంటే, ఆ మొదటి సంగతులను, ఆ పూర్వకాలపు స్థితిని, ఏ స్థితిలో నుంచి నువ్వు తీయబడ్డావో ఆ స్థితిని నువ్వేం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేనే వస్తాను, దీపస్తంభం దాని చోట్లో నుంచి తీసివేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా అందరూ ఏం చేసుకోవాలా? జ్ఞాపకము చేసుకోవాలా. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలమ్మ, చూడండి ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, ఆయన మీ జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో అది మీరు ఏం చేసుకోవాలంట? తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణమైన హృదయముతో ఆయనను సేవించుట మనకు ఆవశ్యకమంట. తప్పకుండా మనం చేయవలసింది ఏంటంటే, ఈ విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. దేవుని సన్నిధానములో ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. దావీదు చేస్తున్న పని ఏంటంటే, ఆ తొల్లిటి దినాలను, పూర్వకాల సంవత్సరాలను ఎక్కడ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాడో మనసు నాకు తెచ్చుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మనకు చెప్పబడేది అదే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఏ విషయాల్లో దేవుడు నీకు మేలు చేశాడో, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఈ స్థితిలో నిలబెట్టాడో, ఆ తొల్లిటి దినాలంటే తప్పకుండా ఏం చేసుకోవాలంట? మనసు నాకు తెచ్చుకోవాలా. ఎక్కడ తెచ్చుకోవాలా? మనసు నాకు తెచ్చుకోవాలట, తలపోసుకోవాలి. 2వది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలట. ఏమై ఉండాలా? 1 తలపోసుకోవాలా, 2వది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? 115వ కీర్తన 13వ వచనం చెప్పాడు, యెహోవా యందు పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఏం చేస్తాడట? ఆశీర్వాదిస్తాడట. అందుకని ఆయన ఏమై ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. 3వది,
పవిత్రత కావాలట. ఏముండాలా? పవిత్రత ఉండాలి. పరిశుద్ధుడిగా మార్చబడాలి. పాపములను విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, అన్యాయపు క్రియలు విడిచిపెట్టేసి మనం ఎలా మార్చబడిపోవాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలంట, పవిత్రుడువై. తర్వాత 4వదిగా యథార్థవంతుడువైన ఎడల ఏమయ్యాలా? ఇలాగ మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించడం ఏంటంట ఆవశ్యకము. ఇదండి మనం చేయవలసింది. ఆయనను సేవించాలి. ఎలా సేవించాలా? పూర్ణమైన హృదయంతో. అలాగ మనం గనక దేవుని సన్నిధిలో ముందుకు సాగగలిగితే ఆ దేవదేవుడు మన మనవలు ఆలకించి మనకేమి ఇవ్వగలడో తెలుసా? ఉత్తరము ఇవ్వగలడు. గనుక మన బాధలన్నీ, మనకు కలిగిన భయాలన్నీ, మన కష్టాలన్నీ ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకోవాలంటే ముగిస్తున్నా నేను. ఎవరితో చెప్పాలా? అమ్మా ముగిస్తున్నా నేను. ఎవరితో చెప్పుకోవాలా? దేవునితోనే చెప్పుకోవాలా. రెండవది, మనం ఏమై ఉన్నామనే సంగతి మనం ఎరగాల. మనం పాపులమనే సత్యాన్ని మనం ఎరిగి ఆయన నీతిమంతుడిగా మనం ఎంచాలి. ఎందుకంటే మనుషుడు ఎవడు నీతిమంతుడు కాడు గనుక. నీతిమంతుడిగా మనల్ని ఎంచిన వాడు ఎవరంటే దేవుడు గనుక. తర్వాత 4వదిగా మనం పూర్వకాలపు సంగతులను ఎక్కడ తెచ్చుకోవాలా? జ్ఞాపకం తెచ్చుకొని, మనసునకు తెచ్చుకొని మనం దేవుని సందులో ముందుకు వెళ్ళాలట. ఈరోజు ఎన్నో కార్యాలు నీ జీవితంలో అనుభవించాం. ఎన్నో మేళ్ళు దేవుడు నీ జీవితంలో చేశాడు. కానీ ఆ మేళ్ళు మర్చిపోయి, ఆ ఉపకారాలు మర్చిపోయి మనుషుడు ఎలా తన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రతి వంకర మాటలకు సమాధానం ఎవరు చెప్తారు? దేవుడే చెప్పేవాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం. నిరీక్షణ గలవారమై దేవుని సందులో మన సమస్యలన్నీ ప్రభుతో చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. దయచేసి వినండి. వివాహ ప్రకటన ఒకటి చదవాలా. ఈ వారం మళ్ళా వారం, ఆ తర్వాత వారం పెళ్ళి అవుతుంది. మన యవన బిడ్డ విజయ, ఒంటరిగా ఉన్నటువంటి విజయని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన మేనమామ కూతురైనటువంటి రుచిత అనేటువంటి సహోదరుని తనకు సాటైన సహాయంగా దేవుడు మరి ఏర్పాటు చేశారు. నక్క వెంకటేశ్వరరావు బంగారమ్మ దంపతుల యొక్క ఏకైక కుమారుడు విజయ్కును ఊడుమూడి పెదపేట కాలనీ వాసులు గిడ్డి సత్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె రుషిత. అలాగే మనం పేరు క్రిస్టియన్ పేరు పెట్టాం, గ్రేస్ ఎవాంజలిన్ అని. ఆ యొక్క సహోదరికి వీరిరువురికి దేవుని మహాకృపను బట్టి ఈ నెల 30వ తారీఖు 5/2024 గురువారం ఉదయం 12 గంటలకు మరి మరుగుంట అంబేద్కర్ నగర్లో వారిని స్వగృహమందు వివాహము నిశ్చయించటం జరిగింది. ఈ వివాహ కార్యం చేయడానికి దైవజనులు రెవరెండ్ కె దైవ సహాయం గారు వివాహ రిజిస్టర్గా, వివాహ సందేశం యేసురత్న గారు ఇవ్వడానికి స్థానిక సంఘికాపరిగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మరి జరగడానికి వీల్లేదు. వారిరువురు జతపరచబడ్డానికి వీల్లేదు. పలానా లోపాలు ఉన్నాయని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే లిఖితపూర్వకంగా అంటే పెన్నా కాగితం పుచ్చుకుని లోపాలను రాసి దాని మీద సంతకం పెట్టి వివాహానికి ముందుగా తెలియచేయవలెను. అలా చేయని ఎడల
ఆ ఎన్నటికి ఎప్పటికీ నోరు మూసుకుని ఉండవలనో ఇది వివాహ ప్రకటన. ఓకేనా? దేవుడు యవన బిడ్డలను రాబోయే దినాల్లో జతపరిచి దేవుని మహిమ కొరకు వీళ్ళని ఆశీర్వదించి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, 20వ తారీఖు ఉదయం 29వ తారీఖు ఉదయం ఆ నిశ్చితార్థం ప్రధానం ఉంటుంది. సంఘం అంతా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది కనుక సిద్ధపడాలి ఇప్పటి నుంచే. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. నీ ఉచితమైన మహాకృప చేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినా మమ్మలను ప్రేమించి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునేవారుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నారు తండ్రి. ఏదో విన్ని విడిచిపెట్టడం వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ కడవరి దినాల్లో వాక్యానుసారంగా మేము నడవాలి ప్రభు. అట్టి కృప మా అందరికీ దయచేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవుళ్ళతో నింపండి ప్రభు. ఎవరి అవస్థ ఉన్నారో, ఎవరి ఇరుకులు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, కష్టాలు ఉన్నారో, శోధనలు ఉన్నారో, అపనిందలు అపజయాల్లో ఉన్నారో, కలిగిన బాధలన్నిటిని బట్టి దావీదు చేసినట్టుగా మేము నీ సందులోనే చెప్పుకోవాలనే విషయాన్ని మాకు మరొకసారి తెలియజేసాం. అలాగే మేము ముందుకు సాగునట్లు కృప దయచేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. చాలామంది ప్రజలు ఆ మందిరంలో లేరు నాయన, ఆయా కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. దయచేసి వారు మేము కలిసి రాకడ ఆలస్యమైతే మరొక వారంలో మేమందరము కలిసి నేను స్తుతించడానికి కృపనిచ్చి మేలు చేయండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, పిడికలు మీరు దీవించండి. నీ సందులు ఏమైతే తీసుకొచ్చారో వాటన్నిటిని దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి. గో ప్రభా, బిడ్డలు తీసుకొచ్చిన వాటన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు. కాకరకాయలు తీసుకో ఆ పాదును బహుగా దీవించి విస్తరించి కాయడానికి కృప దయచేయండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవుళ్ళతో నింపండి. ఈ వాక్యం విన్న యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్న పిల్లలందరిని బట్టి వందనాలు అయ్యా, పెద్దలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షపని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, జరగబోయే విజయ వివాహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అనుకూలపరచండి, విద్యుత్తును అనుకూలపరచండి, ప్రజలను అనుకూలపరచండి. వివాహ కార్యక్రమం అంతా నీకు దీవెనికరంగాను, ఆయన మహిమకరంగాను, బిడ్డలకు దీవెనికరంగా కార్యాలు జరగాలి ప్రభు. అన్నిటిని అనుకూలపరిచి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, కుడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవుళ్ళతో నింపమని, బలహీనైన వారు ఉంటే బలపరచండి, రోగులు ఉంటే స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ నామం పేడ జరిగించి మేలు చేయమని, మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాసం చేర్చుకుని ప్రతిఫలం ఇమ్మని, వాక్యానుసారమైన జీవితాలు మాకు కలుగజేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, యేసు క్రీస్తు అధికారి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాం, సెలవు రక్తమే ఇచ్చాం. ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం పువాది కెలిగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.